उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्र अम्मा संध्या అభిషేకం ఎవరి పేరు మీద చేయాలమ్మా? కొత్తగా అడుగుతారేంటి పంతులు గారు? ఎప్పట్లానే మా అమ్మ నాన్న పేర్ల మీద చేయించండి. మాధవరావు, లక్ష్మి. ఒక్కసారైనా నీ పేరు మీద చేయమంటావేమో అని అడిగానమ్మా. అదేంటి పంతులు గారు, నేనంటేనే మా అమ్మ నాన్న. ఈ సంధ్య జీవితాన్ని నడిపించేది వాళ్లే. వాళ్ళ ఆరోగ్యమే కదా నాకు కొండంత బలం. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే నీ పేరు మీద ప్రత్యేకించి పూజ చేయకపోయినా ఆ దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం అందేటట్టు చేస్తాడమ్మా. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. హరియే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రతిఫలం నాకు అందేనా అందకపోయినా ప్రతి క్షణం మా అమ్మా నాన్న నవ్వుతూ ఉంటే చాలు తండ్రి. ఓం గోవిందాయ నమః. మధుసూదనాయ నమః. వామనాయ నమః. పంతులు గారు, మీ మనవరాలు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటుంది అని చెప్పారు కదా, దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఈ పేపర్లో ఉన్నాయి. ఈ కోర్సులు చేస్తే తన ఫ్యూచర్ బాగుంటుంది. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయమని చెప్పండి. సరేనమ్మా. అడగకపోయినా అందరి అవసరాలను గుర్తుపెట్టుకుని సాయం చేస్తున్నావు చూడు. నీ మంచి మనసుకి ఎప్పుడూ ఏ కష్టం రాకుండా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఓం శ్రీ రామాంజనేయ స్వామి దేవతాభ్యో నమో నమః. ఇదొకటి గుళ్ళో ఉన్న ఒక్క దేవుణ్ణి వదలకుండా అందరినీ పలకరిస్తుంది. ఎప్పుడొస్తావే తల్లి? ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అష్టోత్తరనామ పూజాం సమర్పయామి. ఓం లక్ష్మీం క్షీరసముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్తదేవమనితాం లోకైక దీపాంకురాం.
ముక్కోటి దేవతలు ఫినిష్ అయ్యారా మేడం? ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? ముక్కోటి కాదు దివ్య, జస్ట్ ముగ్గురే. ఆంజనేయ స్వామికి వడమాల, అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి పాలాభిషేకం. సరిపోతాయా? హా, చాలు. అమ్మా నాన్న కోసం మొక్కుకున్నాను, అవి తీర్చుకున్నాను. నువ్విక్కడే వెయిట్ చేసే బదులు గుళ్ళోకి రావచ్చు కదా దివ్య. మీలా దేవుడిని గుళ్ళో బంధించే టైప్ కాదే నేను. సర్వాంతర్యామి అని నమ్మే భక్తురాలిని. నువ్వు కూడా నాలా ఉంటే మనకి చాలా టైం సేవ్ అయ్యేది. సారీరా, ఇంత లేట్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక బెస్ట్ ఫ్రెండ్గా నన్ను అర్థం చేసుకుని ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. సర్లే పద. థ్యాంక్ యూ. నిన్నంటే మేనేజ్ చేయగలిగాను, మన బాస్కి ఏం చెప్పాలో ఏంటో. మన బకాసురుడి గురించి ఇంత ఆలోచిస్తున్నావా? నీ చేతిలో ప్రసాదం ఉంది కదా, ఇది చాలు. కరువు ప్రాంతంలో కొట్టుమిట్టాడేవాళ్ల మొత్తం మింగేసి ప్రసన్నమైపోతాడు. తప్పు దివ్య, మనకన్నా పెద్దవాళ్ళ గురించి అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. హలో, నేనేం తప్పుగా మాట్లాడలేదు, నిజం చెప్పాను. నీతులు చెప్పడం ఆపి బండెక్కు, వెళ్దాం. ఏంటి నవ్వుతున్నావు? ఏదైనా జోక్ గుర్తొచ్చిందా? జోక్ కాదు కానీ, అసలు నువ్వు పెళ్ళైన అమ్మాయిలా ఉన్నావా? నుదుటిన బొట్టుండదు, కాలికి మెట్టలుండవు, అన్నింటికీ మించి భర్త మీద ప్రేమ గౌరవం ఏదీ ఉండదు. సర్లే, నా మొగుడు గురించి అడిగావా? మా నాన్న బలవంతం వల్ల బాబ్జీతో తాళి కట్టించుకున్నాను కానీ, లేకపోతే అసలు వాడు నాకు మొగుడేంటి? అలా అనకు దివ్య, బాబ్జీ చాలా మంచివాడే. నువ్వంటే అతనికెంత ప్రేమో ఆ మాటలు వింటేనే అర్థమవుతుంది. ఎంచక్కా నీ కోసం రోజు లంచ్ రెడీ చేసి ఆఫీస్కి తీసుకొస్తాడు. లంచ్ బాక్స్ టేస్ట్లోనే మీ ఆయన లవ్ తెలిసిపోతుంది. లవ్వు లేదు, తొక్క లేదు. నాకు మా బాబ్జీ మీద ఇష్టం లేదని వాడికి కూడా తెలుసు. అయినా సరే ఏదో ఒక విధంగా నాకు దగ్గరవ్వాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటాడు. దానిలో భాగమే ఈ వంటలు, వార్పులు. అదే నీ పొరపాటు. సొంత బావ అంత ప్రేమ చూపిస్తుంటే నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? అది ప్రేమ కాదే తల్లి. అందులోనూ పెళ్ళైన తర్వాత అవసరం, అవకాశం ఉంటుంది తప్ప ప్రేమ ఉండదు. అదిగో సందెచ్చేసింది. వీళ్ళేంటి ఇంత ఎక్సైట్ అవుతున్నారు? ప్రసాదానికి బకాసుడు ఒక్కడే అనుకున్నాను, స్టాఫ్ మొత్తం ఫ్యాన్స్ అయిపోయారా? కంగ్రాచులేషన్స్ సంధ్య. కంగ్రాట్స్ 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 సంధ్య. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ ఓకే, కానీ కారణం ఏంటో ఎవరైనా చెప్పండి. నేను చెప్తాను సంధ్య. ఒరే అప్పలకొండ, అట్టుకొత్తరాడు అయ్యా. మీ వెనకేమన్నారు కదేంటి? స్వీట్ రుచి నెయ్యి వల్ల పెరిగినట్టు మన ఆఫీస్ పేరు ప్రఖ్యాతులు నీ వల్లే పెరిగాయమ్మా. దేని గురించి మాట్లాడుతున్నారు సార్? లాస్ట్ మంత్ గవర్నమెంట్ టెండర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అది మనకు రాదు, లాబింగ్లో పోతుందని నేను వద్దన్నాను. కానీ నువ్వు మాత్రం చాలా తెలివిగా
ఒక మంచి ప్రైస్ కోట్ చేసి టెండర్ వేసావు. ఆ టెండర్ మనకే వచ్చిందమ్మా. కంగ్రాట్స్ సంధ్య. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు అరకొరకగా ఉన్న మన కంపెనీ లాభాలు ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయాయమ్మా. ఇదంతా నీ టాలెంటు, నీ ప్లానింగ్ వల్లే సాధ్యమైందమ్మా. లేదు సార్, నా మాటకి నిర్ణయానికి మీరు విలువ ఇవ్వడం వల్లే ప్రాజెక్ట్ వచ్చింది. ఈరోజు నాకు చెబుతున్న కంగ్రాట్స్కి మీ సపోర్ట్ మాత్రమే కారణం. అంతా నీ అభిమానం అమ్మా. నీలాంటి ఎంప్లాయీస్ ఇంకో 2-3 ఉంటే మన కంపెనీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోతుంది. అప్పలకొండ ఈ స్వీట్స్ వద్దులే, నువ్వు కాదులే అమ్మా. ఈ స్వీట్స్ నీ చేత్తో అందరికీ పంచు. అలాగే సార్. అదేంటమ్మా? దేవుడి గుళ్ళో ప్రసాదం సార్, అందరికీ పంచుదా అని. అదెంత ఉందని పంచుతావమ్మా? ఈ స్వీట్స్ చాలే, ఇది నాకు సరిపోతుంది. తీసుకోండి. పానకం వడపప్పుల ఇద్దరు కలిసి తిరుగుతారు కదా దివ్య. సంధ్య అంత కాకపోయినా నువ్వు కూడా ఎంతో కొంత పని చేయొచ్చు కదా. ఎందుకు సారు ఆఫీస్ ని బద్నాం చేయనిక? వచ్చావా? ఈరోజు దుర్గమ్మ రాలేదేమో, ఆఫీస్ ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. నేనేం నీ లెక్కననుకున్నావా? ఒక్కరోజు మనం రాకపోతే ఆఫీస్ మొత్తం ఆగమాగం అవుతుంది. దుర్గమ్మ లేని ఆఫీస్ అంటే పెద్దమ్మ తల్లి లేని హైదరాబాద్ లెక్క యాదుంచుకో. ఇవన్నీ మీ ఆయనకి చెప్పు, మాకు కాదు. మధ్యలో నా నీటి చేసినాను, నా నీటిలో ఆగుతావు. ఇక్కడేమో పూర్ణి, మా ఇంటి దట్టండ్రు. ఇంటికి వెళ్తేనే కదా మొగుడు పెళ్ళాలమే. అవు గట్ల చెప్పు. గప్పుడు గాని గీ మేడంకి సమజ్ కాదు. ఏంటి నాకు సమజయ్యేది? నేను ఇక్కడ బాసునన్న విషయం మీలో ఒక్కరికైనా గుర్తుందా? ఫ్రెండ్స్ అందరూ పార్కులో కూర్చొని సోది చెప్పుకుంటున్నట్టు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీరందరితో ఇంత ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇదొక ఆఫీస్లా కాకుండా అందరం ఫ్యామిలీ మెంబర్స్లా కలిసి ఉంటున్నాం సార్. కంపెనీకి లాభాలు వస్తున్నాయి అంటున్నారు కదా, మా అందరికీ ఇలా స్వీట్స్ కాకుండా శాలరీలో ఇంక్రిమెంట్లు ఇవ్వచ్చు కదా సార్. అయ్యో తప్పకుండా ఇస్తానమ్మా. అన్నట్టు మీ మామయ్య ఎవరో కాకినాడ నుంచి వస్తున్నారని చెప్పావు కదా. వచ్చేటప్పుడు 2 కేజీల మడత కాజాలు, పక్కనే ఉన్న సామర్లకోట నుండి 3 కేజీల బొబ్బట్లు తెప్పించు. ఓకే ఓకే, ఆల్ ఆఫ్ యూ గో టు యువర్ వర్క్. అప్పలకొండ ఇదిగో. ఇచ్చాడు. రా. చూసావా సంధ్య, ఇంక్రిమెంట్ అడిగితే నన్నే స్వీట్లు తెప్పించమంటున్నాడు. ఈయన తినే స్వీట్స్ కి కడుపులో షుగర్ ఫ్యాక్టరీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. గట్లయితే గీడ నౌకరి వదిలేసి గానే జాయిన్ అవు మేడం. సారీ దివ్య, పద వెళ్దాం. నువ్విచ్చిన చనువు వల్లే దుర్గమ్మ అంతలా రెచ్చిపోయింది. కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతుంది. ఏదో సరదా కళ అంటుంది కానీ దుర్గమ్మ మనసు చాలా మంచిది దివ్య. లైట్ తీసుకోవే. హలో, నన్ను కన్విన్స్ చేయడం కాదు, ఆవిడికి వార్నింగ్ ఇవ్వు. సిల్లీ గొడవలకి వార్నింగ్ ఎందుకు చెప్పు? మీ ఇద్దరి ఫైట్ చేస్తుంటే నాకు టామ్ అండ్ జెర్రీలా అనిపిస్తుంది. అంటే నన్ను కామెడీ చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? వీడికి కొంచెం కూడా టైం సెన్స్ లేదు. హలో. హాయ్ బంగారం. రే, ఎవడ్రా బంగారం? నన్ను అలా పిలవద్దని చెప్పానా? అంటే ఈరోజు ఫస్ట్ కాల్ కదా అని ప్రేమగా
ప్రేమ లేదు తొక్కలేదు. ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఉదయం అడగటం మర్చిపోయాను. లంచ్కి ఏ కర్రీ ప్రిపేర్ చేయను? రేయ్, నా తలకాయ కూరండ్రా. ఏంటి దివ్య అలా అంటావు? నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు వండే వంటకి ఏదైతే ఏంటి, ఏదో ఒకటి చేసి తగలాడు. అంతేకాని చిన్నపిల్లల మాటి మాటికి ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు. కాల్ కట్ చేయి. పాపం వర్క్ టెన్షన్లో ఉందేమో. కాల్ చేయకుండా తనకిష్టమైంది ఏదో ఒకటి వండాల్సిందే. అనవసరంగా డిస్టర్బ్ చేశాను. ఆ మాట్లాడడం ఏంటి? విన్న నాకే ఏదోలా ఉంది. పాపం బాబ్జీ గారు ఎంత ఫీల్ అయి ఉంటారో. కొంచెం మర్యాదగా మాట్లాడొచ్చు కదా. మాట్లాడమే ఎక్కువ అనుకుంటే మర్యాద ఒకటా? వేస్ట్ గాడు, వేస్ట్ గాడు. ఈ అబ్బాయి బాగున్నాడు కదండి. మనకందరూ బాగానే ఉంటున్నారు. అమ్మాయి కూడా నచ్చాలి కదా. నచ్చకపోవడానికి ఏముందండి, అన్ని ఏ క్లాస్ సంబంధాలు. ఏ క్లాస్ అయినా సరే, పుట్టింట్లో మా అమ్మాయి ఎంత సంతోషంగా ఉందో మెట్టినింటిలో కూడా అంతే సంతోషంగా ఉండాలి. అందుకే మీరు ఎన్ని సంబంధాలు తెచ్చినా ఓపిగ్గా చూస్తున్నాం. మీ ఓపికకి ఖచ్చితంగా మంచి ఫలితమే దక్కుతుంది. నాకు ఇంకొన్ని రోజులు టైం ఇవ్వండి. అద్భుతమైన ఈడు జోడు లాంటి సంబంధం తీసుకొస్తాను. అవసరం లేదు. ఈరోజు తొందరగా వచ్చినట్టున్నావేంటమ్మా? రావడం లేట్ అవుతుందని ఇతన్ని పిలిపించారా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఇంకొకసారి మిమ్మల్ని ఈ ఇంట్లో చూస్తే మర్యాద దక్కదు. వెళ్ళండి. వస్తానండి. మంచిది, వస్తానమ్మా. అమ్మా సంధ్య, కోప్పడుకో. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సంసారం, కుటుంబం అని బాధ్యతలు తీసుకుంటేనే ఆమె జీవితం పరిపూర్ణం అవుతుంది అని ఎవరు చెప్పారు? ప్రస్తుతం నా జీవితం అమ్మా నాన్నలతో పరిపూర్ణంగా ఉంది. మీ ఇద్దరి బాధ్యతల్ని తీసుకుని నేను సంతోషంగా ఉన్నాను. అలా అని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా అమ్మా? నాన్నా, అన్నీ తెలుసు కూడా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకంటూ ఉన్న కుటుంబం, బాధ్యత అన్నీ మీరే. మిమ్మల్ని దాటి నా ఆలోచన బయటికి వెళ్ళదు. మీరు కూడా నన్ను బయటికి పంపే ప్రయత్నాలు చేయొద్దు. ఏమండి? ఎవరు? నమస్కారం అండి. నమస్తే. నా పేరు రాజ్యలక్ష్మి. మేం పక్కింట్లోకి అద్దెకు వచ్చాం. రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. మిమ్మల్ని కూడా పూజకు పిలవడానికి వచ్చామండి. ఇలాంటి పూజలు, ఫంక్షన్ల వల్ల పరిచయాలు కూడా పెరుగుతాయి కదండి. అవునండి. నా పేరు లక్ష్మి. మా ఆయన మాధవరావు. మా అమ్మాయి సంధ్య. సంధ్య పేర్లాగానే మీ అమ్మాయి కూడా చాలా అందంగా ఉందండి. పెళ్లి సంబంధాల కోసం మీరు కష్టపడనక్కర్లేదండి. ఒక్క ఫోటో పంపితే చాలు, క్షణాల్లో తాళి కట్టేయడానికి 1,000,000 మంది సిద్ధపడతారు. ఆ స్వయంవరంలో ఎవరో ఒకరిని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. రేపు మీరంతా పూజకి ఖచ్చితంగా రండి.
తప్పు సంధ్య. కుంకుమ పెడుతుంటే అలా వద్దనకూడదు. మా అమ్మాయి వద్దనడం కాదండి, ఆ దేవుడే నా కూతురికి సౌభాగ్యం వద్దని లాక్కున్నాడు. ఏంటండి మీరు మాట్లాడేది? అవునమ్మా, మా సంధ్య విధవరాలు. చిన్న వయసులో ఇలా జరగడం చాలా దారుణమండి. ఆ దేవుడు తలరాతను రాసేటప్పుడు కళ్ళు మూసుకున్నట్టున్నాడు. లేకపోతే ఇలాంటి శిక్ష వేయడం ఏంటండి? ఇలాంటి సంఘటనలు చూస్తుంటేనే దేవుడి ఆట కోపం అనాలో శాపం అనాలో కూడా తెలియడం లేదండి. పద. ఒక్క చుక్కతో అందం మొత్తం రెట్టింపైంది. ఈ బొమ్మకే కాదు, ఏ అమ్మాయికైనా బొట్టే అందం. సంధ్య